కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనులను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాం. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు చెరసాలలో నుండి రాస్తున్నాడు ఈ పత్రికను. ఈ పౌలు గారు చేసిన ఈ ప్రార్థనను చెరసాల ప్రార్థన అంటారు. పౌలు గారు చేసినటువంటి ఈ ప్రార్థన భౌతిక సంబంధమైనది కాదు, భౌతిక లేకపోతే శరీర అవసరతల గురించి కాదు, అక్కర్ల గురించి కాదు. చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారితో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రార్థన ఉద్యమమే చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉండి? చెరసాలలో ఉండి ప్రార్థన ఉద్యమం చేస్తున్నారు. పౌలు అక్కడ ఉండి తన యొక్క శరీర అవసరతల గురించి కానీ తన యొక్క శరీర అక్కరల గురించి కానీ ఎలా బయటపడదామా అన్న దాని గురించి కానీ ఆలోచించక, దాని గురించి పట్టించుకోక, దేని గురించి ఆలోచిస్తున్నాడంటే పౌలు గారు చెరసాలలో ఉండి సంఘాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. కొలస్సీ సంఘాన్ని గురించి పౌలు గారు ఆలోచిస్తున్నాడు. వాస్తవానికి పౌలు గారు ఎఫెసులో ఉన్నాడు. కొలస్సీ సంఘం ఎపఫ్రా వలన స్థాపించబడింది. అక్కడ ఉన్నటువంటి విషయాలను, అక్కడ జరిగినటువంటి సంగతులను ఎపఫ్రా అన్ని విషయాలను పౌలు గారికి తెలియజేసినప్పుడు ఈ పత్రిక రాస్తున్నాడు ఆయన. కొలస్సీ సంఘానికి తెలిసిన విషయాలు కొన్నే ఉన్నాయి, ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తెలుసుకొనవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా బోధింపకుండా మిగిలిపోయినటువంటి వాటిని పౌలు గారు ఈ పత్రిక ద్వారా వాళ్లకు తెలియపరుస్తూ ఒక ప్రత్యేకమైన, ఒక పటిష్టమైన, ఆధ్యాత్మికమైన, ఆత్మ సంబంధమైన ప్రార్థన చెరసాలలో ఉండి పౌలు గారు చేస్తున్నారు. పౌలు గారి యొక్క ప్రార్థనలో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. పౌలు గారు తన కోసం ప్రార్థించట్లేదు, తన అక్కర్ల గురించి ప్రార్థించట్లేదు, తన అవసరతల గురించి ప్రార్థించట్లేదు, భౌతిక లేకపోతే శరీర సంబంధమైనటువంటి వాటి గురించి ప్రార్థించట్లేదు, అడగట్లేదు. ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వాటి మీదనే కేంద్రీకరించబడింది పౌలు గారి యొక్క ప్రార్థన. మరి శరీర సంబంధమైనటువంటి వాటి గురించి ప్రార్థించొద్దా? ఒక ప్రశ్న. శరీర సంబంధమైనటువంటి అవసరాల గురించి ప్రార్థించొద్దా? శరీర సంబంధమైనటువంటి అక్కర్ల గురించి ప్రార్థించొద్దా? మరి మన అవసరాలు ఎలా తీర్చబడతాయి, మన అక్కర్లు ఎలా తీర్చబడతాయి? మరి వాటి గురించి ప్రార్థించొద్దా? అవి అవసరం లేదా అని అంటే అవసరం లేదని కాదు, వాటి గురించి కూడా ప్రార్థించాలి. కానీ శరీర సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి అవసరాలే. కానీ అత్యవసరాలు ఏమిటంటే ఆత్మ సంబంధమైనవి,
ఆధ్యాత్మిక సంబంధమైనవి, పర సంబంధమైనవి, విశ్వాస సంబంధమైనవి. వాటి గురించి పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. శరీర సంబంధమైన అవసరాల కంటే, శరీర సంబంధమైనటువంటి అక్కర్ల కంటే ఆత్మ సంబంధమైనటువంటి అవసరాలు, ఆత్మ సంబంధమైనటువంటి అక్కరలు చాలా 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 ముఖ్యమైనవి. ఆ ముఖ్యమైన వాటి గురించే పౌలు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రాముఖ్యంగా పౌలు గారు కొలస్సీ సంఘానికి దేని గురించి అయితే రాస్తున్నాడు అని అంటే, మరి ప్రాముఖ్యంగా పౌలు గారు కొలస్సీ సంఘానికి ఏ విషయాన్ని గురించి రాస్తున్నాడంటే, అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు, తప్పుడు అభిప్రాయాలు చాలా ఉన్నాయి. చాలా మంది బయలుదేరారు. ప్రాముఖ్యంగా ఈ పత్రికలో మనం చూస్తే అబద్ధ బోధల లక్షణాలు, అబద్ధ బోధల గుణగణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు నేను జ్ఞాపకం చేస్తాను. క్రీస్తును కించపరిచే బోధలు వచ్చేసాయి. క్రీస్తును కించపరిచే బోధలు వచ్చేసాయి. తర్వాత తత్వజ్ఞానాలు వచ్చేసాయి. దేవుని జ్ఞానం పోయింది, దేవుని జ్ఞానం లేదు. తత్వజ్ఞానం. ఒక వ్యక్తి యేసు ప్రభువారిని తెలుసుకోవాలంటే హృదయము నుండే తెలుసుకోగలడు, కానీ మెదడు నుండి, జ్ఞానము నుండి తెలుసుకోలేడు. తత్వజ్ఞానం అనేది వచ్చేసింది. తర్వాత ఏమొచ్చేసిందంటే ఆచారాలు వచ్చేసాయి. ఇదన్నోది క్రీస్తుని కించపరిచే బోధ వచ్చేసింది, తత్వజ్ఞాన సంబంధమైనటువంటి బోధ వచ్చేసింది. మూడోది ఏమొచ్చేసింది? ఆచార సంబంధమైనటువంటి బోధ వచ్చేసింది. ఆచార సంబంధమైనటువంటి బోధ అనంటే సున్నతి, తర్వాత ఆచారాలను నిష్ఠతో అనుసరించడం, పాటించడం, సున్నతి, తర్వాత ఆహార విషయాల్లో, పండుగల విషయాల్లో, నియమాల గురించినటువంటి విషయాల్లో, ఇవన్నీ కూడా ఆచార సంబంధమైనటువంటివి ఆత్మీయతలోనికి చొరబడే ప్రమాదం వచ్చేసింది. అది మూడవది. నాలుగవది ఏమిటంటే దేవదూతల ఆరాధన వచ్చేసింది. ఐదవది ఏమొచ్చేసిందంటే దేహ శిక్ష అనంటే దుష్ట మాంసయుక్త దేహాన్ని శిక్షించుకోవడం. ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం, దేహాన్ని శిక్షించుకుంటారు, దేహాన్ని కోసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివన్నీ కూడా వచ్చేస్తా ఉన్నాయి. ఇక తర్వాత విషయం ఏమిటంటే, ఈ అబద్ధ బోధకులు చెప్పేదంటే మా దగ్గర ఏవో ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉన్నాయి, మేము దర్శనాలు చూస్తాం, మేము కలలు కంటాం, మేము మీకంటే ఎలాంటి వాళ్ళమో తెలుసా, ప్రత్యేకమైనటువంటి వాళ్ళము, ప్రత్యేకమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళము, మా దగ్గర ఒక అతీతమైనటువంటి శక్తి ప్రభావాలు మా దగ్గర ఉన్నాయి అనేటటువంటిది దారు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే సంఘములోనికి వచ్చే ప్రమాదం సంఘము సమీపంలోనే ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ ప్రవేశించారు కూడా. ఇలాంటి పరిస్థితి అండి. వాతావరణం అలా ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. అక్కడ పరిచర్య చేసింది ఎపఫ్రా. ఈ విషయాలన్నీ కూడా పౌలు గారికి చెప్తాడు ఎపఫ్రా. అప్పుడు వీళ్ళను బలపరచనుద్దేశించి, అప్పుడు వీళ్ళను స్థిరపరచనుద్దేశించి, వీళ్ళను విశ్వాస జీవితంలో ప్రోత్సాహపరచనుద్దేశించి ఈ పత్రిక రాయటం మాత్రమే కాదు, వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాడు. ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన సమయం కాబట్టి పౌలు గారు ఇందాక నేను మొదట్లో చెప్పిన రీతిగానే కొలస్సీ సంఘానికి ఈ ప్రత్యేకమైనటువంటి పత్రిక రాస్తూ వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు ఆయన ఉన్నటువంటి చోట చేస్తానే ఉన్నాడు. ఆయన ప్రాణము కంటే, ఆయన చెరసాల కంటే, ఆయన సంఖ్యల కంటే సంఘక్షేమమే పౌలు గారికి ముఖ్యం. సంఘక్షేమమే పౌలు గారికి ఉత్తమోత్తమం అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం.
చెరసాల నుండి శ్రేష్టమైన ప్రార్థన, చెరసాల ప్రార్థన. పౌలు గారు చేసినటువంటి ప్రార్థనలో నేను 4 ముఖ్యమైనటువంటి విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 9 నుండి 12 వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. పౌలు గారి ప్రార్థనలో కొలస్సీ సంఘాన్ని గురించి పౌలు గారు చేసిన శ్రేష్టమైనటువంటి ప్రార్థన. ఇందాక అనుకున్నట్లుగా శరీర సంబంధమైన అవసరాలు ఉన్నాయి, శరీర సంబంధమైనటువంటి అక్కర్లు ఉన్నాయి, అవి తీర్చబడాలి, వాటి గురించి ప్రార్థించాలి, వాటి గురించి దేవుణ్ణి అడగాలి, అవి అవసరమే. కానీ అత్యవసరమైనవి ఏంటి అంటే ఆత్మ సంబంధమైనవి, ఆధ్యాత్మిక సంబంధమైనవి, పర సంబంధమైనవి, విశ్వాస సంబంధమైనటువంటి అవసరాలే ప్రాముఖ్యమైనవి, ఎమర్జెన్సీ, అత్యవసరం అవి. వాటి గురించి పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. నేను 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో ఉన్నటువంటి ఈ వచన భాగంలో నేను 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు చేసినటువంటి ఆధ్యాత్మిక లేకపోతే ఆత్మీయమైన, పర సంబంధమైన, విశ్వాస సంబంధమైన, అత్యవసరమైనటువంటి ప్రార్థన అంశాల్లో, ప్రార్థన మనవుల్లో మొట్టమొదటిది నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని. 12వ వచనం మధ్య భాగంలో ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని. ఓ కొలస్సీ సంఘస్థులారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారులారా, రక్షించబడినటువంటి వారులారా, విమోచించబడినటువంటి వారులారా, మీరు ప్రభువుని ఎరిగారు, బాగానే ఉంది. ప్రభువుని తెలుసుకున్నారు, బాగానే ఉంది. రక్షణ మారుమనసు పొందారు, బాగానే ఉంది. కానీ మీరు చేయవలసినటువంటి ఒక పని ఉంది. అదేమిటంటే మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. 4 విషయాల్లో మొట్టమొదటిది ఏంటి? ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. రక్షించబడితే చాలదు, మారు మనసు పొందితే చాలదు, బాప్తిస్మం తీసుకుంటే చాలదు. ఓ కొలస్సీ సంఘస్థులారా, నేను మిమ్మల్ని చూచినా చూడకపోయినా, వచ్చినా రాకపోయినా, నేను బ్రతికినా చనిపోయినా, నేను ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా మీ గురించి నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? కొలస్సీ సంఘమా, ఆయనకు తగినట్లుగా నడుచుకోండి. మీరు వినండమ్మా, ఆయనకు తగినట్లుగా నడుచుకోండి. ఈ భూమి మీద ఎవరికో తగినట్లు నడుచుకోవడానికి మనం లేవు, ఎవరికో నచ్చినట్లు మనం బ్రతకడానికి మనం లేవు. నాకు నచ్చినట్లుగా మీరు బ్రతకడానికి, మీకు నచ్చినట్లుగా నేను బ్రతకడానికి మనం లేవు. మీరు, నేను, మీరు, మనమందరం కలిసి ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. నువ్వు నాకు ఇష్టం వచ్చినట్టు నడవాలి అని చెప్పడానికి నాకు హక్కు లేదు. మీరు నాకు ఇష్టం వచ్చినట్లు నడవాలి అని చెప్పడానికి నా గురించి మీకు హక్కు లేదు. మనమందరం కూడా దేవునికి ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆయనకి తగినట్లుగా. పౌలు గారి యొక్క ప్రార్థనలో మొదటి అంశం ఏంటండి? కొలస్సీ సంఘాన్ని గురించి ఆయనకి తగినట్లుగా నడుచుకోండి. మీరు ఎవరికో నచ్చినట్లు కాదు, ఎవరో మెచ్చినట్లు కాదు, ఎవరో మార్కులు వేస్తారని కాదు. ఈ భూమి మీద చాలా రకాలైనటువంటి నడకలు ఉన్నాయి. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. నేను 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఈ పాయింట్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానముల బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనో సాత్వికముతోనో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను.
ఈ ఎఫెసీ పత్రిక కూడా చెరసాల్లో ఉండే రాశాడు. మన పాయింట్ ఏంటి? కొలస్సీ సంఘం గురించి పౌలు గారి యొక్క ప్రార్థన అంశాల్లో మొట్టమొదటి మాట ఏమిటండి? ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి మీరు. సంఘమా, దేవుని బిడ్డలారా, రక్షించబడిన వారులారా, విమోచించబడినటువంటి వారులారా, పర సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి సోదరి సహోదరులారా, మీరు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి అన్న మాటకి మనమేం చదువుకున్నాం ఇప్పుడు? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం మన పిలుపుకు తగినట్లుగా నడవాలి. మనం మన పిలుపుకు తగినట్లుగా నడవాలి. పరిశుద్ధమైనటువంటి నడక నడవాలి. మనం మన పిలుపుకు తగినట్లుగా నడవాలి. దేవుడు ఎందుకు పిలిచాడు, దేవుడు ఎందుకు రమ్మన్నాడు, దాన్ని మర్చిపోతాడు విశ్వాసం కొన్నిసార్లు. దేవుడు ఎందుకు పిలిచాడు, దేవుడు ఎందుకు రమ్మన్నాడు, దేవుడు ఎందుకు తన దగ్గరకు చేర్చుకున్నాడు, దేవుడు ఎందుకు తన దగ్గర పిలుచుకున్నాడు, సంఘ ఉద్దేశం ఏంటో, విశ్వాస యొక్క ఉద్దేశం ఏంటో, విశ్వాస ఏం చేయాలో అన్న సంగతి మర్చిపోతాడు. అన్న సంగతి మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు నడుస్తాడు. కానీ పౌలు గారు అంటున్నాడు ఎఫెసీ సంఘముతో కూడా, ఏమంటున్నాడంటే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి. మనం మన పిలుపుకు తగినట్లుగా మనం నడవాలి, నడుచుకోవాలి. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, దేవుడు నన్ను ఎందుకు రక్షించాడో అందుకు నేను నడవాలి. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో అందును బట్టి నేను నడవాలి. దేవుడు నన్ను ఎందుకు రక్షించాడో, విమోచించాడో, తన సొత్తుగా స్వాస్థ్యముగా చేసుకున్నాడో దానికి తగినట్లుగా నేను నడవాలి. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎంత అద్భుతమైన ప్రార్థన అంశం అండి. ఏంటది? ఆయనకి తగినట్లుగా నడుచుకోండి. నేను ఇక్కడ శరీర సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి వాటి గురించి ప్రార్థన చేయొద్దు, అది తప్పు అని ఇక్కడ కాదు దాని ఉద్దేశం. అవి అవసరమే, కానీ అత్యవసరమైనవి. ఇవి ఆత్మ సంబంధమైనవి, ఆధ్యాత్మిక సంబంధమైనవి. ఇవి ముఖ్యం, మనకి ఇవి ముఖ్యం అని పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తూ ఆయనకి తగినట్లుగా నడుచుకోండి అని ప్రార్థన చేస్తున్నాడండి వాళ్ళ గురించి. కొలస్సీ సంఘమా, మీరు ఆయనకి తగినట్లుగా నడుచుకోండి, ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి. ఎఫెసీ సంఘమా, అది మొదటిది. రెండో రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు. దీని ప్రక్కనే ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు. కలిసి ఉంటే చదవండి. నేను వచ్చి మిమ్మల్ని చూచిననో రాకపోయిననో మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వలన కలుగున్నదే. ఎఫెసీ సంఘానికి ఏమన్నాడు? కొలస్సీ సంఘానికి ఏమన్నాడు? ఆయనకి తగినట్లుగా నడుచుకోమన్నాడు. ఎఫెసీ సంఘముతో మాట్లాడితే ఏమన్నాడు? మీ పిలుపునకు తగినట్లుగా మీరు నడుచుకోండి అన్నాడు. మరి ఫిలిప్పీ సంఘముతో దేవుడే పౌలు గారు ఏమంటున్నాడు? స్వార్థకు తగినట్లుగా నడుచుకోండి మీరు, స్వార్థకు తగినట్లుగా. కొలస్సీ సంఘంతో పౌలు గారు ఏమన్నాడంటే ఆయనకు తగినట్లుగా నడుచుకోండి అని అన్నాడు. ఎఫెసీ సంఘంతో పౌలు గారు ఏమన్నాడంటే ఏమన్నాడు? ఆయన పిలుపునకు తగినట్లుగా నడవండి అని అన్నాడు. ఫిలిప్పీ సంఘముతో పౌలు గారు ఏమంటున్నాడు? స్వార్థకు తగినట్లుగా నడుచుకోండి, ఆయనకు తగినట్లుగా నడుచుకోండి, ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి, తర్వాత ఆయన స్వార్థకు తగినట్లుగా నడుచుకోండి. ఇలాంటిదండి ప్రార్థన అంశాలంటే. ఇవండి ప్రార్థన అవసరాలంటే. ప్రార్థన అంశాలంటే ఇలా ఉండాలి. అయ్యా, నేను నీకు తగినట్లుగా నేను నడుచుకోవాలి, నీకు తగినట్లుగా మేము నడుచుకోవాలి నాయన ప్రభువా.
మీరు పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా మేము నడుచుకోవాలి. మీ స్వార్థకు తగినట్లుగా, మీ యొక్క వాక్యానికి తగినట్లుగా మేము నడుచుకోవాలి. స్వార్థకు తగినట్లుగా నడుచుకోండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను, మిమ్మల్ని చూసినా చూడకపోయినా, వచ్చినా రాకపోయినా, ఒకవేళ నేను చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా, మీరు మాత్రం ఫిలిప్పీ సంఘస్థులారా దేనికి తగినట్లుగా నడుచుకోండి? స్వార్థకు తగినట్లుగా నడుచుకోండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా నిలకడగా నుండి మనల్ని ప్రేమించి కృపచేత నిత్యము ఆదరణ శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవులను ఈ హృదయంలో ఆదరించి ప్రతి సత్కార్యమందులు ప్రతి ఆత్మీయమందులు మిమ్మల్ని స్థిరపరచును. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోండి. మనం మన దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి అంట. తెస్సలోనిక సంఘానికి మరలా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం మన దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. ఇన్ని వచనాలు చదువుతున్నాం, ఎవరికో నచ్చినట్లు నడవమని ఉందండి? ఈ భూమి మీద ఎవరికో నచ్చినట్లుగా ఉండండి, ఎవరో నచ్చినట్లుగా ఉండండి, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోండి అని ఉందా? ఆయనకు తగినట్లుగా నడుచుకోమనుంది. పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి అని ఉంది. స్వార్థకు తగినట్లుగా నడుచుకోండి అని ఉంది. దేవునికి తగినట్లుగా నడుచుకోండి అని ఉంది. ఇంకొక మాట ఉంది, అదే ఆ 4వ అధ్యాయం, అదే పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరెలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. చాలు. 4వ రెఫరెన్స్ లో మనం ఎలా నడుచుకోవాలంటే, మనం మన దేవుణ్ణి సంతోష పెట్టడానికి నడవాలి. మనం మన దేవుణ్ణి సంతోష పెట్టడానికి నడవాలి. 4 రెఫరెన్స్ చూపించాను. మొట్టమొదటిది, మనం మన పిలుపుకు తగినట్లుగా నడవాలి. రెండవది, మనం స్వార్థకు తగినట్లుగా నడవాలి. మూడవది, మనం మన దేవునికి తగినట్లుగా నడవాలి. నాలుగవది, మనం మన దేవుణ్ణి సంతోష పెట్టడానికి నడవాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకోండి కొలసి సంఘస్థులారా. ఎవరో నచ్చినట్లు కాదు, ఎవరో మెచ్చినట్లు కాదు, ఎవరో నడవమన్నట్టు కాదు, ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలి. ఇది మీ గురించి నా ప్రార్థనలో మొదటి అంశం. కొలసి సంఘమ, మీ గురించినటువంటి ప్రార్థన అంశాల్లో మొట్టమొదటిది. దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన అంశాలు, ఇలాంటి ప్రార్థన అంశాలు, ఇలాంటి ప్రార్థన పాయింట్స్ మనకుంటే ఎంత బాగుంటుంది. ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వాటి విషయంలో ఎదగడమే ప్రాముఖ్యమైనటువంటిది, ప్రథమమైనటువంటివి. సంఘం వీటిలో ఎదగాలి. అయినా ఈరోజు మన ప్రార్థన ఏమై ఉండాలంటే, మొట్టమొదటిగా, ప్రభువా మీకు తగినట్లుగా నేను నడుచుకోవాలి నాయనా, మీ పిలుపుకు తగినట్లుగా నేను నడుచుకోవాలి ప్రభువా, మీకు స్వార్థకు తగినట్లుగా నేను నడుచుకోవాలి ప్రభువా, అయ్యా మీకు తగినట్లుగా నేను నడుచుకోవాలి నాయనా, మిమ్మల్ని సంతోషపెట్టే విషయంలో నేను నడుచుకోవాలి ప్రభువా. నా నడకెక్కడో కుంటుపడిపోయింది, నా నడకెక్కడో కుంటుపడిపోయింది, వెనకబడిపోయింది, ఈ నడకలు దేనికోసమో ప్రయాస, దేనికోసమో ప్రాకులాట. ఇలాంటి నడకలు మనకు కావాలి. కొలసీ సంఘం ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల్లో ఎదగాలని పౌలు గారు కోరి చెరసాలలో ఉండి, చెరసాలలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ కూడా, చెరసాల జీవితం జీవిస్తూ కూడా వీళ్ళ సంతోషాన్ని గురించి ఆలోచించి
ప్రార్థన చేస్తున్నాడండి కొలసీ సంఘాన్ని గురించి. ఆ సంఘాన్ని నిలబెట్టింది, స్థాపించింది ఎపఫ్రా. కొలసీ సంఘానికి ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, జరుగుతున్న విషయాలు, జరిగిన విషయాలు, అబద్ధ బోధలు, అబద్ధ బోధకుల గురించి ఎపఫ్రా చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారికి విపులంగా వివరించిన తర్వాత వివరంగా ఇదిగో ఈ పత్రిక రాస్తున్నాడు. సంగమా, మనం రక్షించబడితే చాలదు సుమా, విమోచించబడితే చాలదు సుమా, బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు సుమా, ఆయనకు తగినట్లుగా మనం నడవాలి. అది ప్రార్థన అంశాల్లో మొదటిది. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొలస్సీకి రాసిన పత్రిక మనం మొదట్లో చదువుకున్నటువంటి మాటలే మరలా ఒకసారి చదువుదాం. దాన్ని చూడండి. 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. రెండవదిగా కొలసీ సంఘాన్ని గురించి ప్రార్థన అంశాల్లో రెండవ ప్రార్థన అంశం ఏంటంటే ఆయనను సంతోషపెట్టాలి. సంఘమా, ఎవరిని సంతోషపెడుతున్నారు మీరు? మొదట్లో ఏం మాట్లాడుకున్నాం? ఎవరికి తగినట్లుగా నడుచుకుంటున్నారు, ఎవరికి తగినట్లుగా నడుచుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవ పాయింట్ ఏమిటంటే కొలసీ సంఘాన్ని గురించి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఆయనను సంతోషపెట్టాలి. సంఘమా, కొలసీ సంఘస్థులారా, ఈ భూమి మీద ఎవరిని సంతోషపెట్టొద్దు. మీరు మనుషులను సంతోషపెడితే దేవుణ్ణి ఎలా సంతోషపెడతారు? మీరు మనుషులను సంతోషపెట్టగోరితే దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలుగుతారు? మీరు కొన్నిసార్లు విశ్వాసి కాంప్రమైజ్ అయిపోతాడండి. వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇది చేయకపోతే, నేను అక్కడ ఉండకపోతే, అలా అనకపోతే, అక్కడ కనపడకపోతే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటానికి నా దేవుడి కళ్ళల్లో దుఃఖాన్ని చూపిస్తాను నేను. నా దేవుడు ఏడ్చినా పర్వాలా, నా దేవుడు దుఃఖపడినా పర్వాలా, నా దేవుడు బాధపడినా పర్వాలేదు, కానీ నా వాళ్ళ కళ్ళల్లో నేనేం చూడాలి? వింటున్నారా? నా వాళ్ళ కళ్ళల్లో నేనేం చూడాలి? సంతోషం చూడాలి. మాకు వచ్చిందో, మా చెల్లి వచ్చిందో, మా అన్న వచ్చాడో, మా తమ్ముడు వచ్చాడో, నువ్వు ఆ దగ్గరుండి అన్ని చూసుకోవాలని నేను ఉప్పొంగిపోతాను. నేను ఇవన్నీ భూమికి ఎంత ఎత్తు నడుస్తా. మా చెల్లో, అన్న, తమ్ముడు ఏం చెప్పాడు? అక్క, తమ్ముడా, అన్న, ఎవరో ఒకళ్ళు నువ్వు అన్ని నువ్వే చూడాలి దగ్గరుండి అని అన్నారు అనుకోండి, ఇంకా ఆ రోజున మనల్ని ఎవరు ఆపలేరు. దేవుడు కూడా ఆపలేరు, సేవకుడు ఆపలేడు, వాక్యము ఆపలేదు. ఎందుకోసమని? పెత్తనం మొత్తం నాది. అక్కడ నేనే ఉండి మొదటి నుండి కరివేపావు దగ్గర నుంచి బిర్యానీ దాకా నేనే చూసుకోవాలి. మరి నా దేవుడు బాధపడ్డా పర్వాలేదా? వాళ్ళను సంతోష పెట్టడానికి దేవుని దుఃఖ పెడుతున్నానే, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటానికి యేసయ్య గాయాల్లో వేలు పెట్టి తిప్పుతున్నానే నేను. దేవుడేమన్నాడు? ఎవరిని సంతోషపెట్టు? నువ్వు ఆయనను సంతోషపెట్టాలి. సంగమా, ఆయనను సంతోషపెట్టు, మనుషులను కాదు. మనుషులను సంతోషపెట్ట కోరితే దేవుణ్ణి దుఃఖ పెడతాం మనం. మనుషులను సంతోషపెడితే నీవు నేను దేవుని దాసులము కాం. వాళ్ళకు దాసులం, వాళ్ళకు దాసోహం, వాళ్ళకు దాసులం. కొన్నిసార్లు అదేంటో కానీ కొన్నిసార్లు ఎక్కువగా దేవుణ్ణి దుఃఖ పెడుతున్నాం, ఎక్కువగా దేవుని దుఃఖ పెడతాం, ఎక్కువగా దేవుని ఏడిపిస్తాం. ఆయన గాయాల్లో వేలు పెట్టి తిప్పుతాం. తోమ వలె. తోమ ఒకసారి చేశాడు అట్లాగని మనం ప్రతిరోజు ఆయన గాయాల్లో వేలు పెట్టి తిప్పుతాం. ఈ రోజున సంఘంలో చాలా మంది తోమాలు ఉన్నారు. ఈ తోమాలు చేసే పని ఏమిటంటే ఆయన గాయాన్ని రేపటమే వీళ్ళ పని. ఆ పుండుని గెలికి పెద్ద చేయటమే ఈ పని. దేవుని గాయాలను రేకెత్తించడమే వీళ్ళ పని.
వాళ్ళు చేసే పనుల్లో ఒక పని ఏంటంటే మనుషులను సంతోషపెడుతున్నారు. మనుషులను సంతోషపెడతారు. మనుషుల యొక్క ఆనందం వీళ్ళకి కావాలి, మనుషుల యొక్క సంతోషం వీళ్ళకి కావాలి, మనుషుల యొక్క మెప్పు వీళ్ళకి కావాలి, మనుషుల యొక్క పూదండలు చప్పట్లు శాల్వాలు కావాలి. చివరిగా ఇంత పని మనం చేసేవాడు అక్కడికి వెళ్ళి, చివరిగా ఇంత పని మనం అక్కడికి వెళ్ళి చేస్తే చివరికి మన పేరు చెప్పలేదంటే మనం ఏమైపోతాం? బూడిదైపోతాం. పొయ్యి మీద ఉన్నటువంటి పెనంలాగా తయారైపోతాం. ఎంత కష్టపడ్డానే, నా కుటుంబాన్ని వదిలిపెట్టుకొని వచ్చి, నా భర్తను వదిలిపెట్టి, లేకపోతే నా భార్యను వదిలిపెట్టి, నా పిల్లలను వదిలిపెట్టి, నా పనులు వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ఇంత చేస్తే చివరికి నా పేరు ఎంతమందిలో ఏం చేయలేదు? చెప్పలేదు. అంటే నేను దేని కోసం చేసింది ఇదంతా? వాళ్ళ మెప్పు కోసం చేశాను, చివరికి నా మెప్పు కోసం కూడా అక్కడికి వెళ్ళి నేను చేశాను. మరి దేవుడు కొలస్సే సంఘస్థులారా, నా ప్రార్థనలో రెండవ అంశం ఏంటో తెలుసా? మీరు ఆయనను సంతోషపెట్టాలి. మీరు ఆయనను సంతోషపెట్టండి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు. ఈ భూమి మీద యేసు ప్రభువారినే మెచ్చుకోలేదు అందరూ. యేసు ప్రభువారు పుట్టినందున ఏడ్చారు, బతికినందున ఏడ్చారు, చనిపోయినందున ఏడ్చారు, తిరిగి లేచినందున ఏడ్చారు. ఎప్పుడు ఆగప్పుడు ఉన్నారు చెప్పండి? ఎప్పుడు సంతోషించారు? మన విషయంలో కూడా అంతే. మనల్ని తృణీకరించే వాళ్ళు ఉంటారు, మనల్ని నెట్టివేసే వాళ్ళు ఉంటారు. కనీసం కుర్చీ కూడా అందరికి వేసారు కానీ మనకి వేయరు, అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు కానీ మనకి ఇవ్వరు, అందరిని గౌరవించారు కానీ మన గౌరవం వేయరు. అది కొత్త ఏమీ కాదు, అప్పటి నుంచి ఉన్నదే అది. అయినా సరే నేను దేవుని సంతోషపెట్టాలి. ఇతరులను సంతోషపెట్టడానికో వాళ్ళు ఇచ్చే మెప్పును బట్టి నేను సంతోషపడటానికి నేను భూమి మీద లేను. మనం భూమి మీద లేను. కొలసి సంఘస్థులారా, మీరు తెలుసుకునవలసిన విషయం ఈనాడు నువ్వు నేను మనమందరం కూడా తెలుసుకునవలసినటువంటి విషయం ఏమిటంటే ఆయనను సంతోషపెట్టాలి. ఆయనను సంతోషపెట్టాలి. అంతదాకెందుకో మనం ఎంత కలుస్తుందా కానీ కొంతమందికి ఇష్టం, కొంతమందికి కష్టం. ఈ భూమి మీద మనం జీవించినా కానీ కొంతమందికి ఇష్టం, కొంతమంది కష్టం. మన ఇంట్లో కొంతమందికి ఇష్టం, కొంతమంది కష్టం. మన ఇంట్లో వాళ్ళే అందరూ మనల్ని ఇష్టపడకపోవచ్చు. అలాంటప్పుడు బయట ఎలా ఉంటుంది, సమాజాలు ఎలా ఉంటుంది అంటే అయిష్టంగానే ఉంటుంది కొన్నిసార్లు. కానీ నేను ఎంతమందికి అయిష్టంగా ఉన్నా, ఇష్టం లేకపోయినా నేను మాత్రం నా దేవుడికి ఇష్టడుగా, ఇష్టురాలుగా జీవించాలి. ఆయనను సంతోషపెట్టాలి. దేవుని సంతోషపెట్టే విషయాలు ఏంటి? దేవుని సంతోషపెట్టే విషయాలు ఏంటి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చూడండి, చదవండి. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుని సంతోషపెట్టేవి ఏంటి? మనము దేవుని సంతోషపెట్టాలి, మనము దేవుణ్ణి మహింపరచాలి, మనము దేవుణ్ణి వ్యక్తిగత జీవితము నుండి మన క్రియల ద్వారా దేవుని సంతోషపెట్టాలి. రెండవది ఏంటంటే మనం చేసే మంచి పనులను బట్టి దేవుణ్ణి సంతోషపెట్టాలి. అర్థమవుతున్నదా? మనల్ని బట్టి దేవుణ్ణి సంతోషపెట్టాలి. రెండవది మనం చేసే పనులను బట్టి దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఏముంది అక్కడ? ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుణ్ణి సంతోషపెట్టే ఏంటంటే మనం మారిన జీవితం, ఈ మారిన జీవితం ద్వారా చేసే మంచి పనులు దేవుణ్ణి సంతోషపెడతాయి. ఇంకా దేవుని సంతోషపెట్టే విషయాలు ఏమున్నాయి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. రెండు చాలు. మొట్టమొదటిగా
మనము చేసే మంచి పనులను బట్టి దేవుడు సంతోషిస్తాడు. రెండవది దేన్ని బట్టి సంతోషిస్తాడు? ఆయన ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషిస్తాడు. ఎవరు? మనమే. మనము దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటే మన జీవితం మారాలి. మనం మన దేవుని సంతోష పెట్టాలంటే ఈ మారిన జీవితంలో మంచి పనులు చేయాలి. మనము దేవుని సంతోష పెట్టాలని అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం ఏం చేయాలి? గైకొనాలి. అక్కడ ఉంది కదా, అక్కడ ఉన్న మాటే, ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను మనం ఏం చేయాలి? గైకొనాలి. తర్వాత ఒక మాట ఉంది చూడండి, మూడవదిగా మీకా గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయను. ఏమన్నాడు? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున. తర్వాత మాట, నా అతిక్రమములకై నా జ్యేష్ఠ కుమారుని నేనిత్తునా, మూడవదిగా దేవుని సంతోష పెట్టేది ఏంటండి? దేవుని సంతోష పెట్టేది ఏమిటి? న్యాయమును కనికరమును ప్రేమించుట, తర్వాత దీన మనసు కలిగి జీవించుట. ఇంతే కదా దేవుని అడిగితే. ఎంతకంటే ఎక్కువ ఏం అడిగాడు? వేల కొలది పొట్టేళ్ళు అడిగాడా? వేలాది నదులంతా విస్తార తైలం అడిగాడా? ఏమడిగాడు? న్యాయము కనికరమును ప్రేమించుట, దీన మనసు. ఇవి దేవుని సంతోష పెడతాయి. ఈ రోజున మన ప్రార్థన అంశాల్లో రెండవది ఏమై ఉండాలో తెలుసా? దేవుని సంగమా, ప్రభువా నేను నిన్ను సంతోష పెట్టాలి. మనుషులను కాదు, నా వాళ్ళను కాదు, బంధువులను కాదు, స్నేహితులను కాదు, ఇరుగు పొరుగు వాళ్ళను కాదు. వాళ్ళను ఒకవేళ సంతోష పెడితే నీకు నేను దాసుడుగా ఎలా ఉంటాను? ఉండలేను. ఈరోజు మన ప్రార్థన అది. రెండవదిగా, ప్రభువా నేను నిన్ను సంతోష పెట్టాలి. నా జీవితం ద్వారా నిన్ను సంతోష పెడతాను. నా పనుల వల్ల నేను నిన్ను సంతోష పెడతాను. నీ ఆజ్ఞలను గైకొనుట వల్ల నేను నిన్ను సంతోష పెడతాను. తర్వాత న్యాయమును కనికరమును ప్రేమించి దీన మనసు కలిగి జీవిస్తూ నేను నిన్ను సంతోష పెడతాను. కొలసీ సంఘం పరిస్థితులు ఎలా ఉన్నాయి? మొదట్లోనే 6 విషయాలు నేను చెప్పాను. నేను పరిస్థితి ఏం బాగలా, ప్రసంగాలు ఏమీ బాగలేదండి. ప్రసంగాలు బాగలేదు అక్కడ, ప్రసంగికులు బాగలేరు అక్కడ, పరిస్థితులు బాగలేవు అక్కడ. కానీ సంగమా నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి అనే ఈ బోధ చేస్తున్నాడు. ఎక్కడి నుండి రాస్తున్నాడు ఈ పత్రికను? చెరసాలలో ఉండండి. అదండి ఆత్మీయత, అదండి ప్రార్థన. అన్ని బాగున్నప్పుడు కాదండి, బాధల్లో ఉన్నప్పుడు కూడా, బలహీనతలో ఉన్నప్పుడు కూడా దేవునికి సన్నిధిలో మనం ప్రార్థించవలసినటువంటి వారు. ఆయన సంతోషపెట్టు. ఎవరినో సంతోష పెట్టాలని వాళ్ళతో కలిసిపోవద్దు. కొలసి సంగమా, దేవుని సంతోష పెట్టండి. అది రెండవది. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. కొలస్సులకు రాసిన పత్రికలోనే మనం మొదటిగా చదువుకున్నటువంటి వచన భాగంలోనే చూడండి, 9 నుండి 12 వచనాల్లో మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. నేను చదువుతాను చూడండి. మూడవ మాట, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియో. మూడవది ఏంటండి? పౌలు గారి యొక్క ప్రార్థన అంశాల్లో కొలస్సీ సంఘాన్ని గురించి మూడవది ఏమిటంటే ఆయన శక్తిపై ఆధారపడాలి. మూడవది ఏమిటి? మొట్టమొదటిది ఏమిటి?
ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలి. రెండవది ఏమిటి? ఆయనను సంతోషపెట్టాలి. మూడవది ఏమిటి? ఆయన శక్తిపై ఆధారపడాలి. ఈ శక్తి ఎక్కడ నుండి వస్తుంది మనకు? సింపుల్, ఆయన శక్తిలో నుండి ఈ శక్తి వస్తుంది. ఈ బలం ఎక్కడి నుండి వస్తుంది మనకు? ఆయన ఇచ్చిన శక్తి, ఆయన శక్తిలోనే మనకి బలం వస్తుంది. మన బలం ఎక్కడుంది? ఆయన శక్తిలో ఉంది. ఆ శక్తి ఆయనలో ఉంది. ఆయనే ఒక శక్తి. ఆ శక్తిలో నుండి మనకు బలం వచ్చింది. నీ బలం ఎక్కడుందో తెలుసా? నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఈ బలం ఎక్కడుందంటే, ఈ బలం ఎక్కడుంటుందంటే ఓర్పులో ఉంటది బలం, సహనములో ఉంటది బలం, దీర్ఘశాంతములో ఉంటుంది బలం. కొంతమందికి వినండి, ఎన్ని చెప్పు, ఎన్ని తిట్టు, ఎన్ని అనుమానించు, ఎంత అవమానించు, చిరునవ్వుతో కదలకూడ నలుచుకుని కూర్చొని ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, తిట్టేవాడు బలవంతుడా, మౌనంగా కూర్చున్నవాడు బలవంతుడా? మరి మనం ఎందుకు అట్లా చేయం? తెలుసు కదా మనకి, ప్రిన్సిపల్ అర్థమైపోయింది, సూత్రం అర్థమైపోయింది, కానీ ఎందుకు చేయం మనం? అర్థమైంది కదా? అర్థమైంది. మీకు వాక్యం అర్థమైంది. దేవుడు మీకు మంచిగా బోధిస్తున్నాడు, మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడని నేను నమ్ముతున్నాను నా దేవుడిని. మీరు బాగా చెప్పారు సమాధానం. మరి అలాంటప్పుడు ఎవరైనా మనల్ని అంటే, ఎవరైనా మనల్ని తిడితే, ఎవరైనా మనల్ని అవమానించి నిలదీస్తుంటే, కోడి పుంజులాగా ఎగిరి 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 ఆ కత్తితో తంతుంటే, మరి ఇంత తెలిసిన వాడు మనం ఉండాలి కదా. నాకు అర్థమైపోయింది. బలం ఎక్కడుంది? బలం ఎక్కడుంది? ఓర్పులో ఉంది. బలం ఎక్కడుంది? సహనములో ఉంది. బలం ఎక్కడుంది? దీర్ఘశాంతంలో ఉంది అని తెలిసిన నేను, ఇక నేనెందుకు నడుము కట్టుకొని పైకి లేచాను ఇప్పుడు? బుద్ధి లేక, అజ్ఞానం. జ్ఞానుడు పైన వచనాల్లో మీరు జ్ఞానమందు ఎదగాలి, అది పోయింది. జ్ఞానము లేదు, తెలివి లేదు, తేటలు లేవు, ఓర్పు లేదు, సహనం లేదు, దీర్ఘశాంతం లేదు. పైగా నేనేమంటానో తెలుసా? బలం ఎక్కడుందని నేను అడిగితే మనం ఏం చెప్తాం? పాస్టర్ గారు ఓర్పులోనే ఉందండి, పాస్టర్ గారండి సహనంలోనే ఉందండి, పాస్టర్ గారండి దీర్ఘశాంతంలోనే ఉంది కదండి. ఒక టీచర్ ముందు స్టూడెంట్స్ కనుక, పిల్లలు కనుక చెప్పినట్లు కానీ చేతులు కట్టుకు, కానీ నిజ జీవితంలో ఎందుకు పాటించం మనం? మూడవదిగా ప్రార్థన పాయింట్ ఏమిటి? కొలసీ సంఘాన్ని గురించి, ఆయన శక్తిపై మీరు ఆధారపడాలి. మీ శక్తి పనికిరాదు, మీ శక్తి పనికిరాదు, మీ యుక్తి పనికిరాదు, మీ బలం పనికిరాదు, మీ కండ బలమో గుండె బలమో ఏది పనికిరాదు, ధన బలమో బంధు బలమో ఏది పనికిరాదు. ఏ శక్తి కావాలి? ఆయన శక్తి కావాలి. కాబట్టి ఆయన శక్తి మీద మీరు ఆధారపడాలి, ఆయన శక్తిపై ఆధారపడాలి. ఆ శక్తి మీద ఆధారపడితే ఆ శక్తి నుండి మనకు బలం వస్తుంది, ఆ శక్తి నుండి మనకు శక్తి వస్తుంది. మనం బలంగా ఉండాలంటే, మనం శక్తి కలిగి ఉండాలంటే ఏం కావాలంటున్నాడు భక్తుడు? చెప్పండి, ఏముండాలా? మర్చిపోయారా? ఆనందంతో కూడిన ఈ ఓర్పు కూడా మళ్ళీ ఎలా ఉండాలి? ఆనందంతోనే ఓర్చుకోవాలి, కానీ ఇప్పుడు కాదు రేపు చెప్తాను ఈ సంగతిని ఓర్చుకోకూడదు. అన్నా విని 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 నేను కూడా వేసుకున్నానన్నా, ఓర్చుకోలేకపోయానన్నా. మరి నువ్వెట్ట క్రైస్తవుడు అవుతావు? ఎలా ఓర్చుకోవాలంటే మళ్ళీ అక్కడ ఉన్నమాట చూడండి. ఎలా ఓర్చుకోవాలి? ఆనందంతో ఓర్చుకోవాలి. నువ్వు బైబిల్ ఎంత గొప్పదండి, దేవుడు ఎంత గొప్పవాడు. కొంతమంది ఓర్చుకుంటారు, కానీ సమయం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తాను ఓర్చుకుంటాడు ఈ రోజున. అవునా కదా? అరు 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 ఒక గంటకో అరగంటకో సాయంత్రం నీ సంగతి చెప్తా, అంతే కదా?
ఈయన ఎందుకు ఓర్చుకున్నాడంటే తర్వాత నీ సంగతి చెప్తే నీ ఛార్జింగ్ అయిపోద్ది, నా ఛార్జింగ్ పెట్టుకుని ఇప్పుడు ఆయన ఛార్జింగ్ దిగిపోయేదాకా అరిచాడు. ఈలోగా నేను ఏం పెట్టుకుంటా, ఛార్జింగ్ అవుతా. నేను ఆయన ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఛార్జింగ్ ఎక్కిన నేను నీ అంతు నేను చూస్తాను. అందుకని ఇప్పుడు దాకా అది ఎందుకు మౌనంగా నాకు అర్థం కావట్లా, ఎందుకు ఓర్పు, ఎందుకు సభ నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అర్థమైపోయింది. ఇక ఉంటుందండి తర్వాత మామూలుగా ఉండదు. ఓర్చుకోవటం కూడా 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు నీ పని తర్వాత చెప్తా అంటాడు, అది మొదటిది. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు తిట్టు, ఇప్పుడు కొట్టు, ఇప్పుడు నెట్టు, గద్దించు, ఒక సమయం వస్తుంది అప్పుడు నీ సంగీతం రెండవది అనమాట. కానీ పౌలు గారు కొలస్సీ సంఘానికి ఏమంటున్నాడంటే, ఆయన శక్తిపై మీరు ఆధారపడండి. ఆయన శక్తి మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది. ఆయన యొక్క శక్తి మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది. ఎవరు బలవంతుడు అని అంటే ఓర్పు, సహనం, దీర్ఘశాంతం, ఈ 3 కలిగిన వాడే బలవంతుడు. మరి ఈ 3టిని ఏ విధంగా భరించాలి, ఏ విధంగా సహించాలని ఉంది అక్కడ. ఆనందముతో ఓర్చుకోండి మీరు, ఆనందముతో సహించండి మీరు, ఆనందముతో దీర్ఘశాంతము కలిగి ఉండండి. ఇంకొక మాట నేను చూపిస్తాను, మళ్ళీ ఇక్కడికి వస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాల్లో చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. చాలండి. మనకేం కావాలంటే ఓపిక కావాలి, ఓర్పు కావాలి, సహనము కావాలి. యేసుప్రభువు ఏం చేశాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఇప్పుడు ఎక్కడున్నాడండి? దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అబ్బా, ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి. ఆనందముతో సహించాడు, ఓర్పుతో సహించాడు, ఆనందముతో ఓర్పును సహించాడు, ఓర్పుగా ఉన్నాడు, ఆనందంతో సహనంగా ఉన్నాడు, ఆనందముతో దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు ఉన్నాడు. అన్నిటినీ తలంచుకొనిన, ఓర్చుకొనిన, తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకుంటే మనం ఎలా ఉంటాం? ప్రశాంతంగా ఉంటాం, ప్రత్యేకంగా ఉంటాం, దేవుని మహిమకరంగా ఉంటాం. బలం ఎక్కడుంది చెప్పండి? ఓర్పులో ఉంది. బలం ఎక్కడుంది చెప్పండి? సహనములో ఉంది. బలం ఎక్కడుంది చెప్పండి? దీర్ఘశాంతంలో ఉంది. అరిచేవాళ్ళు ఏమిలా, ఉదయం నుండి సాయంత్రం దాకా అరిచేవాడు బలవంతుడు కాదండి. దీర్ఘశాంతం కలిగి, సహనం కలిగి, ఓర్పు కలిగి ఉండేవాడే బలవంతుడు. సిలువేసిన వాళ్ళు బలవంతుడా? సిలువేసిన వాళ్ళు బలవంతులా? కొట్టిన వాళ్ళు బలవంతులా? అనుమానించిన వాళ్ళు బలవంతులా? అవమానించిన వాళ్ళు బలవంతులా? సిలువకు కొట్టి కట్టి బల్లంతో పొడిచిన వాళ్ళు బలవంతులా? కాదు కాదు కాదు. నా అంతట నేనే ప్రాణం పెట్టుచున్నాను, నాకు పెట్టుటకు అధికారం ఉంది, మరలా దాన్ని నేను తీసుకోవటకు కూడా నాకేముంది? అది ఎవరు బలవ? ఆయన బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని బైబిల్ చెప్తుంటే మేం బలవంతులు ఆయన చంపేసి, మేం బలవంతులు ఆయన చంపేసి మరి మీరు జబ్బలు తలుచుకుంటారేంటి? ఆయన బలవంతుడు, ఆయన అప్పగించుకున్నాడు. నువ్వేమో ఎగిరి గంతేస్తాను, మేము పట్టుకున్నాం, చంపేసాం, సులువేసే, వీళ్ళేమో ఎక్కడ, ఆడేమో అక్కడ. ఆడంటే సాతాను. చంపేసే అనుకున్నాడు, 3 రోజులు వేస్తాడు. ఒక మాట మీకోసం చూపిస్తాను చూడండి. ఇంకొక మాట, ఆ వచ్చిన భాగం చూపించబోయే ముందు ఇంకో మాట. బలం ఎక్కడుంది అనుకున్నాం? ఓర్పులో ఉంది.
బలం ఎక్కడుంది? సహనంలో ఉంది. బలం ఎక్కడుంది? దీర్ఘశాంతంలో ఉంది. ఉదాహరణ అంటే ఉన్నదే నేను చెప్తున్నాను. షిమి ఎవరిని తిడుతున్నాడు? దావీదు గారిని తిడుతున్నాడు. ఛీ దుర్మార్గుడా, పో, నరహంతకుడా, పో, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు కూలిపోతావు, నువ్వు కాలిపోతావు. ఇక మన భాషలో చెప్పాలంటే ఎన్నని అనుకోవచ్చు. అన్ని తిట్లు తిట్టాడు, అన్ని బూతులు తిట్టాడు, రాళ్ళు రువ్వాడు, ధూళి ఎగరగొట్టాడు. దావీదు గారు అణుచుకొని ఉన్నాడు కోపాన్ని. దావీదు గారు అంటే అసలు వాడు కనపడి ఇసుకలో కప్పెడతారు, అడ్రస్ కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఉన్నారు దావీదు గారి పక్కన. ఆయన కనుసైగా చేస్తే ఏమవుతారు? ఆ షిమి ఎంతండి? షిమి ఎంత? తిడితే తిట్టినవ్వండి, వాడు పలికిన శాపానికి దేవుడు దాన్ని ఎలా మారుస్తాడు? ఆశీర్వాదంగా మారుస్తాడేమో. ఇప్పుడు ఎవరు బలవంతుడు? తిట్టేవాడు బలవంతుడా? మౌనంగా ఉన్నవాడు బలవంతుడా? మరి మనకెందుకు పనిచేయదు ఇది? ప్రార్థన పరులకి ఎందుకు పనిచేయదు? మనకు పని చేస్తా లేదా? నువ్వు ఊరుకో, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండు, తలదించుకునే ఉండు, దేవుని మీద ఆధారపడే ఉండు, దేవుని మీద ఆనుకునే ఉండు. ఆ శక్తి నీకు శక్తి ఇస్తుంది, ఆ శక్తి నీకు బలం ఇస్తుంది. అప్పుడు నువ్వు ఎలాంటి బాధలోనైనా, ఎలాంటి అవమానంలోనైనా, ఎలాంటి నిందలోనైనా బలవంతుడిగానే నువ్వు ఉంటావు. ఇప్పుడు రిఫరెన్స్ చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం 16:32. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చదవండి. 16:32. పరాక్రమశాలి కంటే, వినండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠ. అబ్బా, అద్భుతం. షిమి కంటే ఎవరు గొప్పవాడు? షిమి అనుకుంటున్నాడు ఈయన కడిగి పడేసి అనుకుంటున్నాడు. షిమి అనుకుంటున్నాడు అసలు ఇక కోలుకోలేడు అనుకుంటున్నాడు దావీదు. షిమి అనుకుంటున్నాడు వాళ్ళు దెబ్బకి అయిపోయాడు అనుకుంటున్నాడు. అయింది ఎవరు? ఆయన కాదు, నువ్వు. షిమి, నువ్వెంత బలహీనుడు అర్థమైపోయింది. ఒక మాట జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. తిట్టేవాడే బలహీనుడు, గొడవ పెట్టుకునేవాడే బలహీనుడు, రోతగా మాట్లాడేవాడే బలహీనుడు, ఓ జోడిగలాగా ఓ వదురుతా ఉన్నవాడే బలహీనుడు, మౌనంగా ఉన్నవాడే బలవంతుడు, ఓర్పు కలిగిన వాడే బలవంతుడు, సహనం కలిగిన వాడే బలవంతుడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఈ బలాన్ని ఆయన చూపించాడు. దేవుని బిడ్డలారా, ఇక నుండి మన విశ్వాస జీవితంలో ఒకటి పెట్టుకుందాం. కుటుంబంలో ఎవరు బలవంతులో తేల్చుకుందాం. అర్థమైందా? కుటుంబంలో ఎవరు బలవంతులో తెలుసుకుందాం, పోటీ పెట్టుకుందాం. కుటుంబంలో ఎవరు బలవంతులు? కొన్నిసార్లు బలాబలాలు తేల్చుకుందాం అనుకుంటాం ఇంట్లో. నీ బలం ఎంత, నా బలం ఎంత, నీ బంధు బలగం ఎంత, నా బంధు బలగం ఎంత, మీ వాళ్ళు ఎంతమంది, నా వాళ్ళు ఎంతమంది, ఇవి తెలుసుకుంటాం మనం. నేను చిటికేస్తే ఇప్పుడు మిసుకాయలు ఇస్తే వాళ్ళు ఆటో కట్టుకొని వస్తారు. ఇవిగా తెలుసుకునేది. ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో మనం ఏం చేయాలంటే ఈ రోజు నుండి కుటుంబంలో బలవంతులు ఎవరో చూసుకోండి. బలవంతులు ఎవరు అనుకున్నా? ఓర్పు కలిగిన వాడు బలవంతుడు, సహనం కలిగిన వాడు బలవంతుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు బలవంతుడు. మరి మనం ఎవరో ఈ రోజు నుండి తెలుసుకుందాం. మన గృహాల్లో ఓ పొద్దాకు వదులుతున్నావు, వడవేసుకున్నావు, చీటికి మడికి తిడుతున్నావు, విసురుకుంటున్నావు, కసురుకుంటున్నావు, విసిరేస్తున్నావు, పడగొడుతున్నావు, చెడగొడుతున్నావు అంటే నువ్వు బలహీనురాలివే. నీవు బలహీనుడు. నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వినే మీరు కావచ్చు, చెప్పే నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. షిమి కంటే దావీదే బలవంతుడు. సిలువ వేసిన వారి కంటే యేసు ప్రభువారే బలవంతుడు. ఇక్కడ ఉంది, ఏమని చదువుకున్నాం? పరాక్రమశాలి కంటే, కండలు తిరిగిన వాని కంటే కూడా ఎవరు శ్రేష్ఠుడు అంట? దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడు. తర్వాత మాట, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడే శ్రేష్ఠుడు, బలవంతుడు.
మనం ఎవరం? ఈ రోజున మూడవదిగా మన ప్రార్థన విషయం ఏంటి? ఏమై ఉండాలి? ఆయన శక్తిపై ఆధారపడాలి. ఆయన యొక్క శక్తి మనకు శక్తినిస్తుంది. ఆయన యొక్క శక్తి మనకు బలాన్ని ఇస్తుంది. ఓర్పు కలిగిన వాడే, ఓర్చుకున్నవాడే, సహించిన వాడే, దీర్ఘశాంతం కలిగిన వాడే బలవంతుడు, బలవంతురాలు. నువ్వు కూడా విని వేసుకున్నావంటే నువ్వు కూడా రెండో బలహీనురాలివి, నువ్వు కూడా రెండో బలహీనుడివి. మనం బలహీనులం కాకూడదు. చూద్దాం ఈ రోజున. ఈ వాక్యం గుర్తుండాలి, ఈ పాయింట్ గుర్తుండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను ఎక్కువ రెఫరెన్స్లు అంటే ఆధారంగా ఉండటానికి బాగుంటుంది, మనకు ఆధారంగా ఉంటుంది. ఎఫెసీ 6:10 చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఏమనంది? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి. ఆయన బలం నీకు బలం ఇచ్చింది. ఆయన ఒక శక్తి నీకు శక్తినిచ్చింది. ఆయన ఓర్పు, ఆయన సహనం, ఆయన యొక్క దీర్ఘశాంతం మనకేమిచ్చింది? బలం ఇచ్చింది. ఎలా ఓర్చుకోవాలనుకున్నాం? ఎలా ఓర్చుకోవాలి? ఆనందముతో ఓర్చుకోవాలి. ఎలా సహించాలి? ఆనందముతోనే సహించాలి. ఎలా దీర్ఘశాంతం ఉండాలి? ఆనందముతోనే దీర్ఘశాంతం కలిగి ఉండాలి. కాసేపు నీ సంగతి చెప్తా, రేపు నీ సంగతి చెప్తా, నాకు టైం వస్తే అప్పుడు నీ సంగతి చూసుకుంటున్నాను లోపల పెట్టుకుని దాన్ని పెంచి పోషించకూడదు. పగ, ద్వేషం, పంతం పడాలని. మరి తిట్టినోడికి రేపొద్దున చూస్తానే సంగతి అన్నవాడికి పెద్ద తేడా ఏమీ లేదు. పాపం పరిపక్వమైన మరణాన్ని కంటుంది అని వాక్యంలో ఉంది. అది మూడవది. ఈ రోజున మన మూడవ ప్రార్థన విషయం ఏమై ఉండాలంటే, ప్రభువా నీ శక్తి మీద ఆధారపడే మనసు నాకు దయచేయి. ఓర్పు ఉండట్లేదు ప్రభువా, సహనం ఉండట్లేదు ప్రభువా, అస్సలు దీర్ఘశాంతం ఉండట్లేదు ప్రభువా, అస్సలు మనసు ఆగట్లేదు నాయన, అస్సలు మాట ఆగట్లేదు నాయన, దూసుకుని పోతుంది నాయన. అప్పుడు ఏ వచనాగా నేను చెప్పాను? హెబ్రీ 12:1-2 వచనాలు. అన్నిటినీ, తిరస్కారం అంతటినీ, అవమానాలను, అనుమానాలను, తర్వాత శిలువను, కొరడాలను, ఉమ్మిని భరించి సహించి అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభువాన్ని చూడండి అని జ్ఞాపకం చేశారు. అప్పుడు మనకు ఆయనను పోల్చుకుంటే ఇది కూడా ఒక పెద్ద లెక్కని అనిపిస్తుంది. అప్పుడు మనకి ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన తిరస్కారము, ఆయన పొందిన దెబ్బలు, ఆయన అనుభవించినటువంటి శ్రమల ముందు నాదే ఒక పెద్ద సమస్యనా అని మౌనంగా ఓర్చుకుంటాం. ఆయనను తలంచుకున్నప్పుడు, తలపోగరెక్కితే మనం ఏం చేయలేం. ఆయన తలంచుకుంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం. ఈ రోజున మూడవ ప్రార్థనాంశం అది. నాలుగవది కొలస్సీలకు రాసిన పత్రిక, చివరిది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాల్లో 4వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి. దాన్ని మనం చూసుకుని మనం ప్రార్థన సమయానికి మనం వెళ్దాం. కొలస్సీలకు రాసిన మొదటి అధ్యాయం 9-12 వచనాల్లో కలిసినటువంటి వచ్చిన భాగంలో 4వది నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సీ సంఘాన్ని గురించి చెరసాలలో ఉండి పౌలు గారు చేసినటువంటి 4వ ప్రార్థనలో 4వ మాట, 4వ పాయింట్, 4వ అంశం ఏమిటనంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. మేము చెరసాల్లో ఊరికినే లేము సంగమా, కొలసీ సంగమా. మా గురించి మేము ఆలోచించట్లేదు సంగమా, మా గురించి మేము బాధపడట్లేదు సంగమా, ఎట్లా బయటపడాలని మేము ఆలోచించట్లేదు సంగమా. మేము చెరసాలలో ఉన్నాం. ఎంతవరకు ఉంటామో తెలియదు, అసలు భూమి మీద ఉంటామో లేదో తెలియదు. కానీ కొలసీ సంగమా, మీరు 4వదిగా చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొట్టమొదటిది ఏమన్నాం?
ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలి. రెండవది ఏమనుకున్నాం? ఆయనను సంతోషపెట్టాలి. మూడవది ఆయన శక్తి మీద, ఆయన శక్తిపై ఆధారపడాలి. నాలుగవది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంగమా, పరిస్థితులు బాగలేవు, ప్రసంగికులు బాగలేరు, ప్రసంగాలు బాగలేవు. 6 రకాలైనటువంటి వాక్య వ్యతిరేక, దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయం నేను మొదట్లో చెప్పాను. ఆ 6 రకాలైనటువంటి శత్రు సంబంధమైనటువంటి ప్రయోగాలు లోపలికి వచ్చేస్తా ఉన్నాయి. కాబట్టి మీరు ఆయనకి తగినట్లుగా నడుచుకోండి, ఆయనను సంతోషపెట్టండి, ఆయన శక్తి మీద ఆధారపడండి. నాలుగవదిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి అని అంటే, దేవుడు మనల్ని ఏం చేశాడంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని పాలివారుగా చేశాడు కాబట్టి. రెండవదిగా మనల్ని పాత్రులు చేశాడు కాబట్టి, మనల్ని పాలివారుగా చేసి పాత్రులుగా చేసిన ఆయన కృపను బట్టి మనము దేవునికి ఏం చెల్లించాలి? సంగమా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంఘానికి ఏముండాలండి? స్తుతి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. దేవుని స్తుతించడం ఆగొద్దు, దేవుని స్తుతించడం ఆపొద్దు. మన జీవితాల్లో దేవుని యొక్క శక్తికి 4వ రుజువు కృతజ్ఞత. మొట్టమొదటిగా జ్ఞానం శక్తి, రెండవది ఓర్పు సహనం శక్తి, మూడవది దీర్ఘశాంతం శక్తి, నాలుగవదిగా స్తుతి కూడా శక్తి. స్తుతిలో శక్తి ఉంది, జ్ఞానములో శక్తి ఉంది, ఓర్పు సహనములో శక్తి ఉంది, దీర్ఘశాంతములో శక్తి ఉంది, నాలుగవదిగా స్థితిలో కూడా శక్తి ఉంది. అందుకే స్థితిలో శక్తి ఉంది కాబట్టి పౌలు గారు అంటున్నాడు, సంగమా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మనల్ని ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను పాలివారుగా చేశాడో. రెండవదిగా పరిశుద్ధుల స్వాస్థ్యములో మనకేం చేశాడు? పాత్రులుగా చేశాడు. అందును బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి మన జీవిత కాలమంతా కూడా మనం ఏం చెల్లించాలి? ఆయనకు స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక మాట చెప్తాను, పరిశుద్ధాత్మ శక్తితో నిండిన క్రైస్తవులు ఆనందముగా కృతజ్ఞతతో నిండి ఉంటారంట. వాళ్ళు దేంతో నిండిన వాళ్ళు? పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ శక్తి ప్రభావముతో నిండినటువంటి దేవుని బిడ్డలో సంఘము విశ్వాసులు ఏం కలిగి ఉంటారంటే కృతజ్ఞతలు కలిగి ఉంటారు, కృతజ్ఞత కలిగి జీవిస్తారు. వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళు స్తుతి లేకుండా బతకలేరండి. వాళ్ళు స్తుతి లేకుండా బతకలేరు, దేవుని స్తుతించకుండా బతకలేరు, దేవుని గణపరచకుండా బతకలేరు. అయ్యా, ఇంత శ్రేష్టమైనటువంటి వాక్యపు సమృద్ధినిచ్చావు. ఈ అబద్ధ బోధకుల మధ్య ప్రసంగికులు సరిగా లేరు, ప్రసంగాలు సరిగా లేవు, ప్రవర్తనలు సరిగా లేవు, పరిస్థితులు బాగా లేవు. అయ్యా, ఇన్నిటి మధ్యలో మాకొక క్రమమైన శ్రేష్టమైనటువంటి వాక్య సంబంధమైనటువంటి సేవకునిచ్చావు, వాక్యమునిచ్చావు ప్రభా. పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారుగా మమ్మల్ని ఉంచావు, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాత్రులుగా మమ్మల్ని ఉంచావు. ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి కృపను బట్టి ప్రభా నీకు స్తుతులు అని సంఘం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతలు ఉండాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి, కృతజ్ఞత జీవితం కలిగి బ్రతకాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సంఘంగా మీరు ఉండాలి. ఇవి 4. ఈ 4 విషయాల గురించి పౌలు గారు కొలసి సంఘాన్ని గురించి ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. ఆ 12వ వచనం చివర్లో అన్నాడు, దేవుని బతిమాలుచున్నా. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన అంశాలండి. ఈ 4 అంశాల్లో భూ సంబంధమైనవి ఎక్కడన్నా ఉన్నాయా? ఈ భూ సంబంధమైనటువంటి వాటి గురించి పౌలు గారు మాట్లాడా అంటే అవి అవసరం లేదని కాదు. దేవుడు మీ యొక్క ప్రతి అవసరమును ఆయన మహిమలో తీరుస్తాడు, తన కృపలో తీరుస్తాడు, తన యొక్క ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడని వాక్యంలో ఉంది. అవి తీర్చబడతాయండి, అవి తీరుస్తాడండి. కానీ ముఖ్యంగా ప్రధానంగా మనకు ఆత్మ సంబంధమైనటువంటి అక్కర్లు తీర్చబడాలి. అది ముఖ్యం.
ఆత్మ సంబంధమైన అక్కరలు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అక్కరలు తీర్చబడాలి. ఈ రోజున మనం చేసే ప్రార్థన, ప్రభువా నీకు తగినట్లుగా నడుచుకునే కృప నాకు దయచేయను. రెండవది, ఆయనను సంతోషపెట్టాలి. మనం ఇతరులను సంతోషపెట్టకూడదు, మనకు మనమే సంతోషపెట్టుకోకూడదు. ఇతరుల మెప్పు కోరుకోకూడదు, మనకు మనమే మెచ్చుకోకూడదు. ఆయనను సంతోషపెట్టాలి. ప్రభువా మిమ్మల్ని సంతోషపెట్టే జీవితాన్ని నాకు ప్రసాదించని ప్రార్థన చేయాలి. మూడవది, ఆయన శక్తిపై ఆధారపడాలి. నా శక్తి కాదు, నా భక్తి కాదు, నా యుక్తి కాదు, నా మెదడు కాదు, జ్ఞానం కాదు, బుర్ర కాదు, ఏది కాదు. ప్రభువా మీ శక్తి మీద ఆధారపడే కృప నాకు దయచేయి. చాలామంది బైబిల్లో భక్తులండి ఆది కాండం నుండి షేతు కుటుంబం దగ్గర నుంచి దేవుని యొక్క శక్తి మీద ఆధారపడటం మొదలైంది. షేతు కుటుంబం దగ్గర నుంచి దేవుని మీద ఆధారపడటం, ప్రార్థన మొదలవడం. ప్రార్థన అని అంటే మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని మీద ఆధారపడుతున్నాం అని అర్థం. ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి అంటే నా శక్తి వదిలేసి, నా బలం వదిలేసి, నా యుక్తి వదిలేసి, నా యొక్క ఉన్నటువంటివి అన్ని వదిలేసి ఎవరి మీద ఆధారపడుతున్నాను? ప్రార్థన అంటే దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాను అని అర్థం. షేతు కుటుంబం దగ్గర నుంచి దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. షేతుకు ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడి పేరు ఏమిటి? ఏం పేరు? షేతు కుమారుడి పేరు ఏమిటి? ఎనోష్. ఎనోష్ పుట్టిన దగ్గర నుంచి ఏం మొదలైంది? ప్రార్థన మొదలైంది. అంటే అక్కడి నుండి దేవుని మీద ఆధారపడటం మొదలైంది. దేవుని యొక్క శక్తి మీద, దేవుని బలం మీద, దేవుని యొక్క బాహువు మీద. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన సమయంలోకి వెళ్తా ఉన్నాం. దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందాం. ఆయన శక్తిపై ఆధారపడాలి. ఆయన ఓర్పు, దీర్ఘశాంతం, సహనం ఇవి నాకు దయచేయి. అవి ఉంటే నాకు బలం ఉంటుంది. వాటిని నేను ఎలా ఓర్చుకోవాలి? ఆనందముతో ఓర్చుకోవాలి, ఆనందముతో సహించాలి, ఆనందముతో దీర్ఘశాంతం కలిగి ఉండాలి. షిమి తడుతున్నప్పుడు దావీదు గారు ఆనందంతో ఓర్చుకున్నాడు. సిలువేస్తుంటే యేసు ప్రభువు ఆనందంతో ఓర్చుకున్నాడు. అవమానాలు, అనుమానాల మధ్య అన్నిటినీ తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకుని మరి మనం ఎందుకంటే ఎదురు తిరుగుతాం అని అంటే ఇంకా ఆ స్థాయిలో ఎదగలేదని అర్థం. అవునా కాదా? మనం పరీక్షలో ఫెయిల్ అయిపోతున్న వాటి సబ్జెక్ట్ ఇంకా మనకి అర్థం కాలేదు, అని అర్థం. కాబట్టి దాన్ని బట్లారా ప్రార్థనకు వెళ్ళబోయే ముందుగా ఆయన శక్తిపై ఆధారపడవలసినటువంటి వాళ్ళ మీద. నాలుగవది, కొలొస్సే సంఘాన్ని గురించి పౌలు గారు ప్రార్థన అంశాలు 4, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యానికి మనల్ని ఏం చేశాడు? దేవుడు పాత్రులుగా చేశాడు. రెండవది ఏం చేశాడు? తేజోవాసులైన స్వాస్థ్యములకు మనలను పాలివారుగా చేశాడు మొదటిది. రెండవది ఏం చేశాడంటే పాత్రులుగా చేశాడు. దేవుడు పరిశుద్ధుల సహవాసాన్ని ఇచ్చాడు, పరిశుద్ధులతో స్నేహాన్ని ఇచ్చాడు. రేపొద్దున ప్రభు దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత ఎవరితో స్నేహంగా ఉంటాం? ఎవరితో సహవాసం చేస్తాం? ప్రభుతోనూ పరిశుద్ధుల సమూహముతోనూ. ఎవరూ సమీపించలేని ఆ తేజస్సులో ఎంత సంతోషం, ఎంత ఆనందం! భక్తులను చూసి, ప్రభువును చూసి, ప్రభు యొక్క ముఖాన్ని చూసి అంతటి కృప ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ కృపను తర్వాత ఆ యొక్క పాలివారమయ్యే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ స్థుతి కూడా శక్తే. కాబట్టి ఎవరైనా మనం స్థుతులు చెల్లించట్లేదా? మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో కానీ దేవునికి స్థుతి లేదంటే మనం శక్తి లేని వాళ్ళమని అర్థం. అక్కడ ఉన్న మాట నేను చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మన మనసులో ఉంచుకుందాం. ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైన దాని గురించి మన ప్రార్థన మార్చుకుందాం. మన ప్రార్థనలో మార్పు ఉండాలి. మన మైండ్లో మార్పు రావాలి. మన శరీర అవసరాలు, శరీర అక్కర్లు అడగకూడదని కాదు, అడుగుదాం. అవి అవసరమే, కానీ అత్యవసరమైనవి ఏంటి? ఆయనకి తగినట్లుగా మనం నడుచుకోవాలి. రెండవది, ఆయనను
సంతోషపెట్టాలి. ఆయన శక్తిపై ఆధారపడాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆటోమేటిక్గా నేను అనుకుంటాను, ఇవన్నీ కలిగి జీవిస్తూ ఉంటే మనకు కావలసినవి దేవుడు దాచిపెట్టి మరి దేవుడు తన పిల్లలకు, కుమార్తెలు అడగకపోయినా ఏం చేస్తాడు? దాని టైంలో ఇస్తానే ఉంటాడు. వీటి మీద ఆధారపడదాం. మన ప్రార్థన మార్చుకుందాం, మన మైండ్ మార్చుకుందాం, మన పద్ధతులు మార్చుకుందాం. చెరసాల ప్రార్థన, చెరసాల నుండి శ్రేష్టమైనటువంటి ప్రార్థన, ఇది అద్భుతమైనటువంటి ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం చేద్దాం. ఈ 4 విషయాల్లో కొలసి సంఘం ఎదిగినట్లుగా మనము కూడా ఎదుగుదాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మన కుటుంబాలను దేవుడు దీవించి స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకో.